హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి చిన్న టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కాస్ట్ 20 రూపీస్. టికెట్ కౌంటర్ పక్కనే మనకి వెహికల్ పార్కింగ్కి ప్లేస్ అనేది ఉంటుంది. మనం లోపలికి ఎంట్రీ అయిన వెంటనే మనకి బ్రిడ్జ్ అనేది వస్తుంది అన్నమాట. ఇదే హ్యాంగింగ్ బ్రిడ్జ్. తుంబుర్ముజి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని అంటారు దీన్ని. ఇది కేరళలోని చాలక్కుడి అనే మనోహరమైన పట్టణంలో ఉంది. చాలా బాగుంటుంది ఈ లొకేషన్. అటు ఇటు చెట్లు, పచ్చని ప్రశాంతమైన వాతావరణం, కొండలు, కింద ప్రవహించే నీరు, పైన వేలాడే బ్రిడ్జ్, పక్షుల సౌండ్ అంతా కూడా బాగుంటుంది. మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. చాలామంది విజిటర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. అది వ్యూ పాయింట్. మనం ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి అటువైపు వెళ్ళినట్లయితే ఆ వ్యూ పాయింట్ దగ్గర నుండి మనం చూడొచ్చు అన్నమాట ఈ బ్రిడ్జ్ని. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోటోలు ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి లొకేషన్ అని చెప్పవచ్చు. ఫోటోకి చాలా బాగుంటుంది ఫొటోస్ అవి. మీరు ఇక్కడికి వెళ్ళినట్లయితే నేను చెప్పినవన్నీ మీరు ఫీల్ అవుతారనమాట. ఆ సౌండ్ కానీ ఆ ప్రశాంతతను ఫీల్ అవుతారు. అద్భుతంగా ఉంది. అలానే ఈ బ్రిడ్జ్కి యువతల వైపు అవతల వైపు కూడా పార్క్ అనేది ఉందన్నమాట. అలానే వచ్చిన విజిటర్స్కి కార్ పార్కింగ్కి మంచి ఫెసిలిటీ అనేది ఉంది. అవతల వైపుకి వెళ్ళినట్లయితే మనకి ప్లే ఏరియా, వాష్రూమ్స్, అలానే చిన్న చిన్న స్టాల్స్ అవి ఉంటాయి. పిల్లలతో వెళ్తే ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఈ బ్రిడ్జ్ దగ్గర కొన్ని రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. మనకి ఫుడ్ అది కూడా దొరుకుతుంది. ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్కి అయితే 1.5 అవర్. పార్కు అలానే ఒక అందమైన తోట ఉంటాయి అన్నమాట. బ్రిడ్జ్కి అవతల వైపుకి వెళ్తే వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ముందుకు వెళ్తే కనిపిస్తుంది, మీకు చూపిస్తా చూడండి. ఈ ప్లేసు చూడటానికి మార్నింగ్ మరియు ఈవినింగ్ అయితే బాగుంటుంది. ముఖ్యంగా సాయంత్రం 4 తర్వాత అయితే బ్రిడ్జ్ పైన లొకేషన్ అద్భుతంగా ఉంటుంది. కొచ్చి ఎయిర్పోర్ట్కి దగ్గరగానే ఉంది. మీరు ఫ్లైట్లో వచ్చినట్లయితే 1.5 అవర్ అవుద్ది. చాలక్కుడి రైల్వే స్టేషన్ కూడా ఉంది ట్రైన్లో వచ్చే వాళ్ళకి. పిల్లలకి ఇలా ప్లే ఏరియా ఇచ్చారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఇది ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ ఈ స్నేక్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎక్కడా చూడలేదు, బాగుంది. పిల్లలందరూ దీనిపైన నడుస్తున్నారు అనమాట. నేను కూడా ఒక ట్రైల్ వేసాను. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళినట్లయితే వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఫొటోస్ తీసుకోవడానికి. అలానే ఆ పచ్చని వాతావరణం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వ్యూ పాయింట్ అన్నమాట. అలానే లోపల వాష్రూమ్స్, చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. చాలామంది విజిటర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. మీరు 1 డే ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ హ్యాంగింగ్ బ్రిడ్జు, అలానే అత్రపల్లి బాహుబలి జలపాతం, వజచ్చల్ జలపాతం కూడా చూసి ఈవినింగ్కి రిటర్న్ అయిపోవచ్చు అన్నమాట. అంత టైం లేదు అనుకుంటే మీరు బ్రిడ్జ్ దగ్గర నుండే రిటర్న్ అయిపోవచ్చు. యువతల వైపు పార్కే ఉంది, చిన్న తోట ఉంది అంతే. పిల్లలు ఉండి టైం ఉంది స్పెండ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే యువతల వైపు వచ్చి రోజంతా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ వాష్రూమ్స్, అలానే పిల్లలకి కొంచెం ప్లే ఏరియా అది ఉంది ఆడుకోవడానికి. దీన్ని చూడటానికి మంచి టైం వర్షాకాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాటర్ ఫ్లో అది బాగుంటుంది కదా.
మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుంది. అక్కడక్కడ కూర్చోడానికి కూడా మనకి ఫెసిలిటీ ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా మూవీ షూటింగ్స్లో కూడా ఈ లొకేషన్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.